థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మీడియా పర్సన్స్ అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ నెక్స్ట్ ఏదున్నా కూడా అనురాగ్ని లాస్ట్లో మాట్లాడించండి. ఎందుకంటే ధోనీని ఏంటండి మ్యాచ్ పిచ్ ఎలా ఉంది అంటే లాస్ట్ ప్లేయర్ వరకు అందరి గురించి చెప్పేస్తాడు యాక్చువల్లీ ఆయన. సో ఈయన మా టీం ధోని ఈయన. సో ఈయనకి మైక్ ఇచ్చామంటే మిగతా వాళ్ళకి పెద్దగా అంటే అప్పటికే అనుకున్నాం బాబు అనురాగ్ నువ్వు తక్కువ మాట్లాడితే మాకు స్కోప్ ఉంటుందని. బట్ అనురాగ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఈజ్ హ్యాపీ. కానీ నాకు అదే నువ్వు ఎప్పుడు మాట్లాడవు ఓన్లీ ఆయన మొత్తం ఆయనతో నేను మాట్లాడింది 2 గంటలు అయితే ఈ పాటికి 1 hour 40 minutes ఈ స్టేజ్ మీదే మాట్లాడు నువ్వు. 20 minutes మనం మాట్లాడుకుంది. సో యా ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనెస్ అండ్ ద ఎక్సైట్మెంట్ దట్ రాబోదూర్ అనే ఫిల్మ్ తనకి ఇచ్చింది కాబట్టి తను అంతలా మాట్లాడగలుగుతున్నాడు. బట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎందుకు నేను అనురాగ్ లాస్ట్ మాట్లాడించమంటున్నా అంటే నా పాయింట్స్ అన్ని మాట్లాడేస్తాడు. ఇప్పుడు 11th June నాది కదా జ్యోతిలక్ష్మి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నేను చెప్పాలనుకున్నాను నా పాయింట్ మనోడు చెప్పేశాడు. ఇప్పుడు ఓకే ఎనీవేస్ సో జ్యోతిలక్ష్మి సినిమా ఈరోజే రిలీజ్ అయింది 11 years బ్యాక్. మళ్ళీ ఈరోజు రాబోదూర్ సినిమా టీజర్. ఐ థింక్ జ్యోతిలక్ష్మితో స్టార్ట్ అయిన నా కెరీర్ పూరి సార్కి ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ గ్రాటిట్యూడ్ మా పూరి గారికి. అండ్ ఆయన వల్లే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉండి రాబోదూర్ అనే సినిమా చేయగలుగుతున్నాను. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ద మోస్ట్ లవ్డ్ డైరెక్టర్ పూరి సార్. అక్కడ స్టార్ట్ అయింది. నేను మాట్లాడాలా? ఓకే. నాకేంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆల్వేపు చూడడం అలవాటు. సారీ అనుకోద్దు. సో అండ్ అగైన్ వన్ కోట్ దట్ వీ ఆల్ కేమ్ అప్ విత్ ఫర్ రాబోదూర్ ఇస్ దిస్ ఫ్రైడే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద 51 Fridays ఆఫ్ దిస్ ఇయర్ అని. అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊరికే ఏదో మనం కమన్ లెట్స్ పుట్ ట్యాగ్ టు దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్కి ట్యాగ్ పెట్టి మనం ప్రమోట్ చేసేయాలనేది కాదు. నిజంగా ఈ ఫిల్మ్లో నుంచి వచ్చిన ట్యాగ్ అది దాని వెనక చాలా ఓకే ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ పెట్టాలి అంటే అరే ఓకే మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు నో వాట్ ఎవర్ నేను. దెన్ మలయాళం, తమిళ్ ఏదొచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ July 3rd Friday మన సినిమాని మిగతా ఇండస్ట్రీలో అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రాబోదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయ్యి దిస్ 1 Friday ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద 51 Fridays అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్. సో అండ్ దాంతోపాటు అంటే మనం మామూలుగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లవాళ్ళు అడుగుతారు కదా మనని మామూలుగా ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్. అదే యూనో బాహుబలి, యూనో RRR అని. బాహుబలి RRRతో పాటు యూనో రాబోదూర్ అని మీరు అందరూ అంటారు. ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరు అందరూ కూడా వాళ్ళందరికీ మాది రాబోదూర్ మా రాబోదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే పేరు చూసి డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి తర్వాత ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 years దానిపైన అలా చర్న్ అయ్యాడంటే తను అన్నాడు ఇందాక నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే మామూలుగా మనం ఏజ్ అయిపోతున్న టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మనిషి నిజంగా ఈ వెయిట్ నేను తీస్తే రాబోదూరే తీయాలని వెయిట్ చేసి అనురాగ్, శరత్ అండ్ గోపాలకృష్ణ లాంటి ఒక అద్భుతమైన మ్యాడ్ అంటే అఫ్కోర్స్ మ్యాడ్ అని చెప్పే ముందు ఇంకోటి గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఒక బంచ్ ఆఫ్
పిచ్చి మ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఆ మ్యాడ్ పీపుల్లో ఐ మీన్ అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు, స్మరణ్, నేను, మాహా, ఇది ముందు చెప్దాం అనుకున్నాను, దీపా థామస్, మేమందరం వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్. ఓకే, ఆ పిచ్చి అది కాదు, అది రాంగ్ ఆస్పెక్ట్లో కాదు. వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్ అబౌట్ సినిమా, ప్యాషనెట్ అబౌట్ సినిమా. అండ్ ఆ ప్యాషనెట్ పీపుల్ ఈ ముగ్గురు దొరకడం, అండ్ ఈశ్వరన్ వాళ్ళు కూడా దొరకడం నిజంగా మా అదృష్టం. అండ్ మహా, నీ సినిమానే కాబట్టి నేను ఈజీగా చెప్పేస్తున్నాను, రావ్ బహదూర్ విల్ హ్యావ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఇన్ బ్రేక్ఫాస్ట్. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇది ఇంకో సినిమా అయితే నేను చెప్పను, బట్ ఓకే, సో దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ ఈ ఇంత అద్భుతమైన అవకాశం నాకు దొరికి ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. ఇందాక టీజర్ చూస్తుంటే నాకు ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్లో చూస్తున్నాను. నాకు ఫస్ట్ టైం ఈ రోజు చూడటం. అవును, ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు పెద్ద స్క్రీన్లో. ఈ మనిషితో ఎలా ఉంటుందంటే, ఉమామేశ్వర గ్రూప్ వస్తే సినిమా చేస్తున్నాను, అందులో మీరు చూసుంటే లాస్ట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతుంది, మధ్యలో ఏదో మనోడికి మిస్ అవుతుంది. ఫైట్ మాస్టర్ ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక్క షాట్ కావాలి. ఆ షాట్ ఏంటంటే, నిన్ను వాడు కొడతాడు, రవి కొట్టగానే నువ్వు 3 బౌన్స్లు అయ్యి టక్ 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 అని ఎండ్ అవ్వాలి అన్నాడు. ఇదేంటిది, రోప్ ఉందా అంటే, మనం రోపులు వాడంగా అన్నాడు. మనం ఓకే సరే, ఇప్పుడు బౌన్స్ ఎలా అవుతారు, ఒక మనిషి ఎలా 3 సార్లు బౌన్స్ అవుతాడు, అది రోప్స్ అవన్నీ ఉంటే అవుతాయి అంటే. కాదు, నీకు రిఫరెన్స్ ఏం చెప్పాలంటే, బాహుబలిలో ఆ ఎద్దుని రానా కొట్టిన తర్వాత ఎద్దు చూసావా ఇలా బౌన్స్ వెళ్తుంది అంటే, మహా అది సీజీ, మహా అది ఎద్దు 3 సార్లు బౌన్స్ అయిందంటే లేదు నాకు, కెన్ యూ అది ఆ 3 సార్లు బౌన్స్ అవ్వగలవా అన్నాడు. ఏంట్రా ఈ క్యాండిడేట్ 3 సార్లు బౌన్స్ అవడం అని. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను 3 సార్లు బౌన్స్ అయ్యాను. యాక్చువల్లీ నేను చేశాను, అది వెళ్ళి టక్ టక్ 3 సార్లు బౌన్స్ అయ్యి ఎండ్ అయ్యాను. అది నేను నమ్మలేకపోయా. అంటే మేబీ 2 సార్లు అవుతాడేమో, ఓకే చేసేద్దాం అనుకున్నా. ఫస్ట్ అటెంప్టే 3 సార్లు జంప్. నేను లోపల 1 2 3 అని జంప్ అవుతున్నాను. అది మిస్ అయిందా, 2 వచ్చాయి 3 వచ్చాయి, మళ్ళీ ఇంకోసారి చేయమంటాడని. బట్ సినిమా చూసినాక అర్థమైంది ఏంటి. సో ఇలాంటి చిన్న డీటెయిలింగ్ దీంతో దాన్ని చాలా నీట్గా డిజైన్ చేసుకొని చేస్తాడు. అండ్ తనన్న మాటే నేను రివర్స్లో చెప్తున్నాను. ఐఎమ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఎరా వేర్ యు ఆర్ అ డైరెక్టర్, మహా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ అంతే, July 3rd రావ్ బహదూర్ వస్తుంది. వన్స్ అగైన్ అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ. మా ఇద్దరికి పిచ్ ఉంది, మీకు కూడా పిచ్ ఉందని నిరూపించారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ లైక్ దానికి మా ధోనినే అడగాలి, ధోనిని పిలుద్దాం. వస్తాడు మహేష్ సార్ వస్తాడు, కరెక్ట్ టైంలో వస్తాడు. ఎప్పుడు పెడితే అప్పుడు రావద్దు, ఒక టైం ఉంటుంది దానికి. లాస్ట్ టైం మా మహేష్ సార్కి మేజర్ ఫిల్మ్ యాక్చువల్లీ మొత్తం అంతా ఫుల్ కాపీ రెడీ అయిన తర్వాత వీ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ షో ఫర్ హిమ్. సార్ ఒక్కరే చూసారు అండ్ సో కిక్డ్ అబౌట్ ఇట్. సో ఈ వాంట్ టు డూ ఇట్ అగైన్. మొత్తం కాపీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మహేష్ సార్కి చూపించి మాట్లాడి దెన్ విల్ టాక్. థ్యాంక్ యూ. July 3rd రావ్ బహదూర్. నిజంగా నేను చెప్పిన మాటలో ఏది ఉండదు. మీరు సినిమా చూసాక కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నేను అప్పుడప్పుడు చూసుకుంటాను, నాకు పెట్టండి, లేకపోతే నా నెంబర్ కూడా ఇస్తాను. ఊరికే టెక్స్ట్ చేయండి సినిమా ఎలా ఉందో. దిస్ ఇస్ మై ప్రామిస్. రావ్ బహదూర్ విల్ షాక్ యూ ఆల్. విల్ అంటే ఇందాక అన్నట్టు మనం సినిమా చూస్తే సినిమా మన చూసినట్టు రావ్ బహదూర్ ఆ రోజు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటాడు. ఓకే, జస్ట్ రిమెంబర్ హిమ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ July 4th నా బర్త్డే, సో గివ్ మీ మై బర్త్డే గిఫ్ట్. ప్లీజ్ డూ కమ్ వాచ్ ద ఫిల్మ్. లవ్ యూ ఆల్. లవ్ యూ. Thank you, sir. Sorry. One thing. And ఇంకొకటి, సారీ. Yeah, please. నేను దీపా థామస్ గురించి చెప్పాలి. నిజంగా దీపా ఒక బ్రిలియంట్ పర్ఫార్మర్. ఎందుకంటే నా క్యారెక్టర్ నేను ముందు దాంట్లో కూడా చెప్పాను, నేను ప్రాస్థెటిక్స్ వేసుకున్నాను, లేకపోతే 5 hours కూర్చున్నాను. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై ఎవ్రీడే థింగ్. బట్ తనకి నిజంగా ఎటువంటి మేకప్ లేదు. ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ హర్ టు లైక్ డిఫరెంట్ ఏజెస్ చూపించడానికి. షీ హ్యాస్ టు జస్ట్ లుక్, తను ఎలా ఉందో అలాగే ఉండాలి. ఎక్కువ ఏమి ప్రాస్థెటిక్ వేసి తనకేం చేయలేదు, లైక్ లిటిల్ మేకప్, బట్ విత్ తన సటిల్ పర్ఫార్మెన్స్తో
ఆ ఓల్డ్ ఏజ్ని తీసుకొచ్చి యూనో అక్రాస్ ద ఫిల్మ్లో 3 different ఏజెస్ ఉంటాయి. ఆ ఏజెస్ తను అద్భుతంగా చూపించింది. అండ్ దీప యూనో యువర్ హియర్స్ టు స్టే. సత్యలీక్సా దీపా థామస్ గారు, థ్యాంక్ యూ. నా ఇందా నుంచి గారు అంటే. అండ్ సో దీపాకి అట్ ద సేమ్ టైం కార్తిక్, మై డిఓపి, మై స్మరణ్ జిమ్మర్ సాయ్, మా మ్యూజిక్ డైరెక్టర్, శిల్ప జిఎన్ఎస్, తంది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ మహా అన్నట్టు నాకు డ్రెస్ ఇచ్చారు. ఈ కాస్ట్యూమ్ ఎంత చూస్తున్నారు కదా, ఈ కాస్ట్యూమ్ ఇస్తే అప్పుడప్పుడు తను వచ్చేది నా దగ్గరికి, సత్య మీరు కొంచెం ఎక్కువ వంగకండి, ఎక్కువ లేపకండి అని. అదేంటది నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అంటే ఏం లేదు, ఈ ఫ్యాబ్రిక్ నేను బాంబేలో ఆక్షన్లో కొన్నాను, ఇది ఇంకో ఫ్యాబ్రిక్ లేదు, చిరిగిపోతే. అంటే ఎందుకు అలా కొన్నారంటే బికాస్ ద రాయల్, ఇది ఎప్పుడో 1960, 1950లో నిజంగా అప్పుడు పట్టు వస్త్రాలని పట్టుకొని వచ్చి కుట్టింది. నిజంగా 80 to 100 years old ఫ్యాబ్రిక్ కూడా వి యూజ్డ్. 82 అలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి వేసి నన్ను ఎక్కువ పర్ఫామ్ చేస్తే చిరిగిపోతుంది తర్వాత కుట్టలేం కూడా, అది వాష్ కూడా చేసేవారు కాదు. థ్యాంక్స్ శిల్ప, రోజు అది నేను చాలా మంచి వాసన, అది బాగుండేది. బట్ థ్యాంక్ యూ ఆల్. అండ్ యా రోహన్, థ్యాంక్ యూ. And the beautiful direction team, Dhruva, Jaya, Rajesh, Vinay, Venki, Vicky, Apurva, amazing guys, and also Jagan, Ma Suma, Naveen, and of course Dinesh. Thank you all, thank you and love you all, thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.